హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 40వ వచనంలో మనం చూసినట్టయితే, దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైనది ముందుగానే సిద్ధపరచను అని చెప్పి వ్రాయబడిందండి. ఆమెన్ హల్లెలూయా! అవునండి. దేవుడు మనకి ఏదైతే కావాలో అది మన కొరకు ముందుగానే సిద్ధపరిచాడు. కానీ మన జీవితంలో మనం కొన్ని జరగకపోవడాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే, దేవుడు నాకు ఇది ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి దేవుని పైన అలిగేవారిగా, దేవుణ్ణి విసిగించే వారిగా ఉంటాము. అది మ్యారేజ్ ప్రపోజల్ విషయమే కావచ్చు, ఉద్యోగ విషయమే కావచ్చు, లేకుంటే మరింకేదైనా విషయమే కావచ్చు. దేవుడు మనకు అది ఇవ్వకపోవడాన్ని బట్టి మనము దేవుని పైన అలిగే వారిగా, ప్రార్థన చేయకుండా, దేవుని సన్నిధికి వెళ్ళకుండా మనం ఉండేవారిగా ఉంటాము. కానీ దేవుడు అది మన జీవితంలో మనకి ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే, దేవుడు ముందుగానే మన కొరకు దానికంటే మరి శ్రేష్టమైనది సిద్ధపరిచాడు. కాబట్టి ఇది దేవుడు మనకి ఇవ్వకపోవడాన్ని బట్టి మనము అలిగే వారిగా, దేవుని మందిరానికి వెళ్ళకుండా, దేవునికి ప్రార్థన చేసుకోకుండా ఉండేవారిగా కాకుండా, దేవుడు ఏది చేసినా మంచే చేస్తాడు. తప్పకుండా ఇది నాకు ఇవ్వలేదంటే దీనికంటే మరి శ్రేష్టమైనది దేవుడు నాకు ఇస్తాడని చెప్పి మనం ఎప్పుడైతే దేవుని పైన నమ్మకం ఉంచి మన విశ్వాస యాత్రలో మనం ముందుకు కొనసాగే వారిగా ఉంటామో, అప్పుడు దేవుడు మనం కోల్పోయిన దానికంటే కూడా ఏదైతే మనం కావాలనుకునేది మనం పొందుకోలేదో దానికంటే కూడా మరి శ్రేష్టమైనది మనకు అనుగ్రహించే వాడిగా ఉంటాడు. ప్రభువటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.